ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 69,169 ఓట్లతో మెజార్టీ గెలుపును సాధించారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 69,169 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్. ముందు నుండి కూడా పిఠాపురంలో పవన్ గెలుపును కాంక్షిస్తూ అటు కూటమిలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలైతే ఈ గెలుపును వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ అధినేత గెలవాలంటూ వాళ్ళంతా కూడా పట్టుదలతో పనిచేశారు. అలాగే మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాననేటువంటి విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనిపై పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడుతారనే దానిపై ఎన్ని బెట్టింగ్లు జరిగాయో కూడా మనం చూసాం. అయితే కేవలం పిఠాపురంలో మాత్రమే కాదు, 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన 20 స్థానాల వరకు కూడా గెలుపు దిశగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 69,169 ఓట్లతో గెలుపొందారు జనసేనాని.